సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. చిన్నప్పటి నుండి చదువు అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. అందుకే చాలా ఇష్టంగా కష్టంగా కూడా చదివింది. స్కూల్లో ఫస్ట్, అలాగే కాలేజ్లో కూడా ర్యాంకర్ అమ్మాయి. అలాంటిది ఒక్కసారిగా తన తండ్రికి తాను భారం కాకూడదు అనే ఉద్దేశంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది శృతి కీర్తన. విశాఖ గోపాలపట్నం ఇందిరానగర్లో ఉంటున్నటువంటి ఆ కుటుంబం ఇప్పుడు తీవ్రంగా రోధిస్తోంది. ప్రస్తుతం మనమైతే విశాఖ KGH మార్చరీ దగ్గర ఉన్నాం. ఆ బిడ్డ కోసం తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మరెవ్వరూ ఇలాంటి నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు తీవ్రని దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళొద్దు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శృతి కీర్తన వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం. చాలా బాధాకరమైన నమస్కారం అండి. నాకు నా భార్యకి జరిగిన ఇది ఎవరికి ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులకి ఇలా తీసిరాకూడదు. ఎంతో ఆశలతో బ్రతుకుతాం పిల్లల గురించి. ఏ కన్న తల్లిదండ్రులకి ఏ పిల్లలు భారం కాదు. అది అర్థం చేసుకొని పిల్లలు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండకూడదనేసి నేను కోరుకుంటూ, నాకు జరిగిన అన్యాయం ఇంకొక తల్లిదండ్రులు జరగకూడదని అందరి పిల్లలకి నేను ఒక తండ్రిగా నేను చెప్పవలసింది ఇదేనమ్మా. ఏంటంటే చిన్నప్పటి నుండి శృతి కీర్తన అంత బాగా చదివి టాపర్గా ఉండి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఏమైంది అసలు రీసెంట్గా? ఏమీ అవ్వలేదండి. 300 ర్యాంక్ వచ్చిందండి అమ్మాయికి. ఫస్ట్ నుండి ఏంటంటే ఏఈలో వస్తుంది, లేదంటే ఏఈ కాకపోయినా ఏఈ ఉమెన్స్ అయినా వస్తుంది. మా తమ్ముడు వాళ్ళ పాప ఏఈ ఉమెన్స్, మా పాప ఇద్దరం కలిపి వెళ్తాం డాడీ, ఏఈ ఉమెన్స్ వస్తుంది అని చెప్పేదండి. అలాగే అమ్మ అలాగే చేద్దు అని అన్నారు. అనేటప్పుడు అనుకోకుండా మొన్న సండే విడుదల చేశారు లిస్టు. అందులో రాలేదు, ఏయు రాలేదు, ఏయు ఉమెన్స్ రాలేదు. రాకపోతే గాయత్రి ఉమెన్స్లో కొమ్మది వచ్చిందండి. మేము పాప కాంటాక్ట్ చేయడం, వాళ్ళని యాజమాన్యాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అమ్మ అక్కడ 8 చూపిస్తుందండి, 1,05,000 చూపిస్తుందండి, కింద 0 చూపిస్తుందండి అని చెప్పారు. మరి పాప కూడా నాకు చెప్తే ఓకేనమ్మా అనేసి అంటే, డాడీ బస్సులో వెళ్ళిపోతానంటే, లేదమ్మా కాలేజీ బస్సు ఎంతైతే అంత నేను పెడతానంటే 30,000 అని చెప్పారు. 30,000 కాలేజీ ఫీజు 5,000 కడితే సరిపోతుందండి మీరు ఇయర్లీ అని చెప్పారు. 35 అవుతుంది, ఫోన్లే ఈ బట్టలకి బుక్స్కి వాటికి కలిపి ఒక 50,000 అవుతుంది, ప్రాబ్లం లేదు పెడతానులే అమ్మన్నాను. తర్వాత కూడా ఒకవేళ పడకపోయినా నీకు ఇబ్బంది లేదమ్మా, 3 సంవత్సరాలు చదివితే 4,50,000 అవుద్ది, పెడతాం మేము ఎక్కడో దగ్గర తీసుకొచ్చి, నువ్వు చదువుకోమనేసి చెప్తే నిన్ను రిపోర్టింగ్ చేయడానికి వెళ్దాం డాడీ అన్నది. ఈ అమౌంట్ నా దగ్గర అనుకోకుండా లేకపోతే వాళ్ళ పిన్ని తీసుకొచ్చి ఇచ్చిందండి నిన్న మార్నింగ్. వాళ్ళ పిన్నికి మామూలుగా నేను ఫోన్ చేశాను, ఇలాగ వచ్చిందండి, మా చిన్నాన్ని బాబాయ్ని అడుగుదాం అనేసి ఫోన్ చేశాను. మా బాబాయ్ని అడుగుదాం అనేసి ఫోన్ చేస్తే ఆయన రన్నింగ్లో ఉండి ఇచ్చేస్తే, నేను మార్నింగ్ మాట్లాడుతాను లేని పెట్టాను. ఇదే మాట మా మరదలతో చెప్తే, ఎందుకు నా దగ్గర ఉన్నాయమ్మా నేను ఇస్తాను అనేసి నేను ఉదయం తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మాయి ఉంది, అందరం ఉన్నాం, మా మేనళ్ళు అందరం, నిన్న చుట్టాలు కూడా ఇంట్లో ఉన్నారు, అందరం కలిపి మాట్లాడుకొని 4:30 వరకు సరదాగా ఉన్నాం. 4:30కి నాకు షాప్ టైం అయిపోయింది, షాప్కి వెళ్ళిపోతే 5:30కి మా మిస్సెస్ మా అబ్బాయి కూడా షాప్కి వెళ్ళిపోవడం జరిగాక మరి పిల్ల కూడా వాళ్ళ మదర్కి ఫోన్ చేసి 6 గంటలు మాట్లాడింది. వేరే వాళ్ళు అమౌంట్ గురించి ఎక్కడ పెట్టాం మమ్మీ అనేసి ఫోన్ చేసింది. వాళ్ళ దగ్గర ఉన్నాయంటే తీసుకొని ఇచ్చింది, ఉంటానని చెప్పేసి అన్నది. వాళ్ళ పిన్నికి కూడా ఫోన్ చేసి మాట్లాడింది, నాకు మటుకు ఫోన్ చేయలేదండి. మరి మనస్తాపంతో ఏలో రాలేదనేసి మరి ఎలాగవిందో ఏంటో నాకు అయితే అర్థం కాలేదండి. పిల్లలు బాబు పాప అండి. బాబు పెద్దవాడు, పాప చిన్నది. నేను ఫుట్పాత్ మీద మొబైల్ షాప్ పెట్టుకొని జీవిస్తున్నాను గత 8 years నుండి నాయుడు తోటలో. అదే నా పిల్ల కళ్ళు కూడా నేను దానం చేస్తున్నానండి. నా పిల్ల కళ్ళు మరొక ఇద్దరికి ఉపయోగపడతాయనేసి నేను మా మిస్సెస్ కలిపి
ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము ఐ డొనేషన్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి